New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు మా అందరి జాతకాలు చెప్పారు. సో చాలా మంది చూస్తూనే ఉంటారు. ఈసారి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే బంగారం గురించి అడగబోతున్నా గురుగారు. ఎందుకంటే బంగారం వచ్చేసి ఇప్పుడు 1,00,000 పైన వెళ్తుంది తులం. సో దాని గురించి కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు కదా. మనకి భారతీయులకి ఏంటంటే ముఖ్యంగా బంగారంతో బాగా లింక్ అయి ఉంటుంది. ఏ పండగ వచ్చినా లేకపోతే ఏ ఫంక్షన్ చేసుకుంటున్నా కూడా కంపల్సరీ గోల్డ్ కొనాలి అన్న ఆచారం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి కూడా మనకేంటంటే దివాళీ వస్తుంది, ఆ టైంలో ధనత్రయోదశి, అప్పుడు కూడా బంగారం అనేది కొనాలనుకుంటారు. సో అందుకని గోల్డ్ రేట్ ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే కొంతమంది ఒక 2-3 ఇయర్స్లో 3 లక్షలకు కూడా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. సో ఏదైనా తగ్గుతుందా అన్నది ఒకసారి చెప్పండి గురుగారు. మనం ఆల్రెడీ మీరు వేరే ఛానల్స్లో చూస్తే కనుక ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో పెరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 మధ్యలో స్టెబిలిటీగా ఉంటుంది. ఒక 2-3 నెలలు స్టెబిలిటీగా ఉంటుందని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. మీరు మేబీ ఆ వీడియో మీకు పంపిస్తాను. యాజ్ ఇట్ ఈస్గా మీరు కనుక చూస్తున్నట్లయితే ఈ గోల్డ్ రేట్ని మీరు కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే ఒక 8 మంత్స్ బ్యాక్ వరకు కూడా గోల్డ్ రేటు మనకి 70-80 దగ్గరే ఉండేది. జస్ట్ ఒక 8 to 9 మంత్స్లోనే ఆల్మోస్ట్ ఒక 1 year ఆఫ్ స్పామ్లోనే ఒకటేసారి అమాంతంగా 30,000 పైన పెరిగిపోయింది. అయితే ఈ 30,000 పెరిగి 1,00,000 దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రేట్ అంటే 1,00,000, 1,02,000, 1,01,000, 98,000 ఇలా సఫల్ అవుతున్నటువంటి గోల్డ్ రేటు సడన్గా ఏంటంటే మీకు ఎప్పుడైతే సూర్య భగవానుడు సింహరాశిలోకి వచ్చాడో, ఎప్పుడు వచ్చాడు, ఆగస్ట్ 16th సంథింగ్ వచ్చాడు. ఆగస్ట్ 16th నుంచి సెప్టెంబర్ 17th వరకు విపరీతంగా పెరిగింది. చూడండి, మళ్ళీ ఒక 12,000 పెరిగింది అక్కడ. అంటే 1,12,000 చేరుకుంది. మళ్ళీ మీరు గమనించండి, అదే సూర్యుడు ఎప్పుడైతే సెప్టెంబర్ 17-18 వచ్చిందో కన్యారాశిలోకి వచ్చి పాపకత్తిలో పడ్డాడో, మీరు ఇప్పుడు చూడండి ఆ రేట్ అక్కడ స్టాగ్నెట్ అయిపోయి ఉంటుంది. అంటే పెరుగుతుందేమో అని ఇప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి వేటిలోని అంటే ఎక్కువగా మీరు చేయవలసింది ఈ ల్యాండ్ మీద చేయాలి. ఇప్పుడు గోల్డ్కి చేయడం మంచిది కాదు. ఒకవేళ అంతగా మీరు చేయాలి అని అనుకుంటే కనుక మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ 6th month నుంచి మళ్ళీ పెరుగుదల స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు కొంచెం ఈ చిన్న కొంచెం ఏదో అలా పెరిగినట్టు తగ్గిపోవడం జరుగుతుంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ 6th month తర్వాత ఎప్పుడైతే మీకు 6th month తర్వాత కూడా అక్కర్లేదు, మీకు ఒక 3 నెలల తర్వాత కూడా కొంత పెరుగుతుంది. బట్ ఈ 2-3 నెలలు మాత్రం కొంచెం ఆగుతుంది గోల్డ్. అంటే ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి. నేను చాలా మంది నన్ను అడిగితే కూడా నేను చెప్పాను, ఇప్పుడు ఇంకేమైనా పెరుగుతుందా, 1,02,000 ఉంది కదా అంటే ఈ ఆగస్ట్ 17th to సెప్టెంబర్ 17th మధ్యలో పెరుగుతుందని మీరు కావాలంటే చూడండి అని చెప్పడం జరిగింది. అదేమిటి లాజిక్, ఏమిటి ముందుగానే ఆస్ట్రాలజీ పరంగా ఏమిటి సీక్రెట్ ఏంటంటే ఏం లేదండి, సూర్యుడు గురువు ఇద్దరు గోల్డ్ కారకుడు. ఎప్పుడైతే సూర్యుడు గురువు గోల్డ్ కారకుడో, ఈ సూర్యుడు మంచి ప్లేసెస్ తన ఓన్ హౌసెస్కి వెళ్తున్నా. ఎందుకంటే మీరు ఒక 50 years ఆఫ్ ప్యాటర్న్, గోల్డ్ రేట్ పెరిగినటువంటి ప్యాటర్న్ మీరు తీసుకుంటే ఎప్పుడు పెరిగింది, ఎక్కడ స్ట్రక్ అయింది, ఎక్కడ తగ్గింది బాగా అని తీసుకుంటే ఆ టైంలో అంతా కూడా మీకు జూపిటర్ అండ్ సన్ యొక్క పొజిషన్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు పెరిగిందని చూసుకుంటే, తగ్గిందని చూసుకుంటే ఆ టైంలో తగ్గుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే బాగా తగ్గేటువంటి స్పామ్ ఎప్పుడు ఉంటుంది యాజ్ పర్ ఆస్ట్రాలజీ. కొంతమంది 75 అలా కూడా ఎప్పుడొకప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. అంటే అంత 75 వరకు వచ్చే ఛాన్స్ ఉంది కానీ చాలా తక్కువ ఉంది ఛాన్స్. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ నుంచి సరిగ్గా 4.5 years తర్వాత ఒక్కసారిగా గోల్డ్ ఒక 1.5 year ఆఫ్ టైంలో పూర్తిగా పడిపోతుంది. 1.5 year తర్వాత 4.5 years తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 years తర్వాత అనుకోండి, 4.5 years తర్వాత ఒక్కసారిగా దాని రేట్ మాత్రం పూర్తిగా పడిపోతుంది. పూర్తిగా అంటే మరి రూపాయల్లోకి రాదు కానీ అంటే ఇంత దారుణంగా పడిపోయిందా అనేటువంటి చేంజ్ చూస్తాం అన్నమాట. ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే ఆ టైం అట్లా రాబోతుంది కాబట్టి మీరు కొంచెం అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు గమనిస్తే కనుక మీకు గోల్డ్ మాట్లాడుకుంటున్నాం కదా మనం, నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్
ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ 18th నుంచి ఒక 24 days మీరు కావాలంటే రాసి పెట్టుకోవచ్చు. 24 days ఆఫ్ స్పామ్లో మీరు సిల్వర్ రేట్ ఎంత రేట్ బాగా పెరుగుతుంది చూడండి. సిల్వర్ విపరీతంగా పెరిగిపోద్ది. ఓకే, విపరీతంగా పెరుగుతుంది ఆ 24 days. ఏమిట్రా బాబు ఇంత రేట్ పెరిగింది ఏంటి అనుకుంటాము. తర్వాత తగ్గిద్దా? దాని తర్వాత మళ్ళీ నార్మల్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మీరు సిల్వర్ రేట్ చూడండి, అమాంతంగా పెరిగిపోద్ది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ జూన్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే జూన్ నుంచి విపరీతంగా పెరిగి, అంటే ఇది ఇవాళ రేపు గోల్డ్ మనం డైరెక్ట్ కొనుక్కోవాల్సిన రూల్ లేదు. ఆన్లైన్లో పేపర్ గోల్డ్ కొనుక్కుంటాం, ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా గోల్డ్ కొనుక్కుంటే దాన్ని మళ్ళీ తరుగుపోతుంది, అదవుతుంది ఇదవుతుంది అనుకుంటాం. పేపర్ గోల్డ్ విషయంలో ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం ఉండదు, ఎప్పుడంటే అప్పుడు అమ్మొచ్చు, ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు. సో ఆ ఫెసిలిటీ మనకు ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం కొనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు స్ట్రక్ అయింది, ఎందుకంటే సూర్యుడు స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నాడు. కొంచెం నెక్స్ట్ మంత్ 18th కొంచెం గురువు బాగుంటాడు కాబట్టి ఆ 24 days మీరు సిల్వరు గోల్డ్ రెండు కొంచెం హైక్ అవుతాయి. బట్ ఏదైనా 3 నెలల తర్వాత ఇంకొంచెం మళ్ళీ హైక్ అవుతుంది. బట్ మీరు ఈ 3 నెలలు కొంచెం చూసుకొని కొనాలి. అంటే కొంచెం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటారు. ఎలా అంటే ఇప్పుడు 1,00,000 ఉంది, దాన్ని మన ఒక ₹1 కోటి పెట్టుకునేస్తే 1,10,000 అయింది అనుకోండి, 10 లక్షలు వస్తాయి కదా. వన్ డేలో 10 lakhs వస్తాయి, 2 days 10 lakhs వస్తాయి. ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ థింగ్ కాదు కదా, చిన్న విషయం కాదు అది. కాబట్టి అలా చేసే వాళ్ళకి మాత్రం ఏదో పెళ్ళి ఉందనో ఇంకోటి ఏదో కార్యక్రమం ఉందనో కొనుక్కోవడం వేరు. ఈ రకంగా తీసుకునేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ ఇక్కడ నుంచి మాత్రం అంత పెరగకుండా కొంచెం ఆగుతుంది. సో అంటే కొనొచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ మీరు అనేది ఏ టైంలో గురుగారు? నెక్స్ట్ ఇయర్ 6th month నుంచి అండి. 6th month నుంచి కొంచెం 6th month ముందు నుంచే కొనాలి. 6th month నుంచి బాగా పెరుగుతుంది. సిల్వర్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే సిల్వర్ ముఖ్యంగా కారకుడు మూన్ హౌసెస్ లోకి జూపిటర్ వస్తున్నాడు. సో ఈ విషయం జాగ్రత్త పెట్టుకోవాలి. సో ఈ లోపు కొనుక్కున్న వాళ్ళకి అప్పుడు లాభం ఉంటుంది. కానీ ఈ 2-3 నెలలు ఏంటంటే అంత ఇదవ్వదు. సో 2026 లో కొనొచ్చు అంటారు. ఎందుకంటే ఇక్కడ బికాజ్ ఆఫ్ సన్ యొక్క సైన్ లో కేతు ఉన్నాడండి. ఈ సంవత్సరానికి అధిపతి కూడా సన్. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే వరకు సన్నే అధిపతిగా ఉంటాడు. సో ఆయన సన్ అధిపతిగా ఉన్నప్పుడు కేతు కనెక్టివిటీ వచ్చినప్పుడు మనం ముందే ఆస్ట్రాలజీలో ఆల్రెడీ చెప్పుకున్నాం 4-5 నెలల క్రితం. ఈ సంవత్సరం గోల్డ్ రేటు కొన్ని నెలల్లో విపరీతంగా ఉంటుంది, కొన్ని నెలల్లో ఆగిపోతుంది. ఇక్కడ మీరు ల్యాండ్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఆగిపోయి ఎవరు కొనట్లేదు అనుకుంటున్నారు, కానీ దిస్ ఇస్ ద రైట్ టైం ల్యాండ్ మీద. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ కారకుడి యొక్క స్థితిగతులు బాగా ఉచ్చ స్థితిలోకి వెళ్ళబోతున్నాయి. మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ నుంచి మీరు చూడండి. నేను మొన్న ఎందుకు మీకు బాంబేలో ఒక మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎకరం 835 కోట్లు పెట్టుకున్నారు. మరి ఎంతకి వెళ్ళినట్టు విపరీతంగా పెరుగుతుందని మనం అనుకున్నాం, వెళ్ళింది. అలాగే మీరు ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఇక్కడ నుంచి అంటే 4 months తర్వాత కుజుడు ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వెళ్తాడు, అంటే ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు కుజుడు. ఆ ఉచ్చ స్థానంలో కుజుడు వెళ్ళినప్పుడు మీరు చూడండి 4.5 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద రేంజ్లో ఫైనాన్షియల్గా అంటే ల్యాండ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది అక్కడ మళ్ళీ. సో ఇవన్నీ ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్, ఏ ప్లానెట్కి ఏ కారకత్వం వచ్చింది, ఆ కారకత్వం రావడం వల్ల అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అని అబ్జర్వేషన్స్ ఈజ్ ముండెన్ ఆస్ట్రాలజీ. అంటే గురుగారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడ కొనుక్కున్నా కూడా అలా ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే మనం మన యొక్క బుద్ధిని పెట్టి ఎక్కడ కొంచెం ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, ఇక్కడ కంపెనీస్ వస్తున్నాయి, అది ఆలోచించాలి. అలాగే కేతు ఎప్పుడైతే మీకు సింహరాశిలో ఉంటున్నాడో కేతువు, అది కొంచెం రాజకీయ నాయకులకి ఇబ్బంది అని కూడా చెప్పుకున్నాం. అదే రకంగా మీరు చూసినట్లయితే మన నేపాల్లో రాజకీయ నాయకులు ఆయన వదిలి పారిపోవాల్సిన పరిస్థితి, కొంతమంది రాజకీయ నాయకులు ప్రాణభయంతో పారిపోవడము. ఈ గురువు అతిచారం ఉందండి ఈ సంవత్సరం అంతా కూడా, 4 నెలల నుంచి. దానివల్ల మైగ్రేషన్స్ ఎక్కువ జరుగుతాయి. జనాలు అంటే ఒక దగ్గర ఉండకుండా ఈ దేశం నుంచి ఇంకో దేశానికి దేశాల్లో ఉండే జనాలు కొన్ని వేల సంఖ్యలో మారిపోయేటువంటి సమయం నడుస్తుంది ప్రజెంట్. సో ఇవన్నీ ఏంటంటే జూపిటర్, మార్స్, సాటర్న్, కేతు ఇవి ప్రభావం. ఇప్పుడు ఎందుకు విపరీతంగా మేఘాలు ఉంటున్నాయని మనం ఆల్రెడీ 2 months బ్యాక్ కూడా చేశారని. ఇప్పుడంతా కూడా పగలే చీకటి అన్నంత మేఘాలు ఉంటాయి. బికాస్ ఆఫ్ రాహు కుంభంలో ఉంటూ శని వక్రించాడు. దీన్ని ముండెన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కూర్మయంత్రం వేసి
ఏ నక్షత్రం ఏ దేశానికి సంబంధించింది వస్తుందో అక్కడ ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ని బట్టి వర్షాలు పడతాయా, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. దీన్ని మామూలుగా రాశిచక్రంలో వేసి మన ప్లానటరీ పొజిషన్స్ చూసి వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుందని జన్మజాతకం బట్టి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు 1.5 దాకా వెళ్తుందేమో అని అనుకుంటున్నారు గురుగారు. అంటే ఈ గ్రోత్ బట్టి బంగారం ఆ ఛాన్స్ ఉంటుంది అంటారు. ఈ 2-3 నెలలు కాదులేండి, కాదు ఆ తర్వాత కొంచెం ఏదైనా కొంచెం నెక్స్ట్ మంత్ 10th అక్టోబర్ నుంచి ఒక 24 days కొంచెం దాని పెరుగుదల ఉంటుంది. మరి మనం అక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. బట్ మీరు ఒక 3 months తర్వాత ఏదైనా మళ్ళీ 1.5 దాకా వెళ్ళదు. కానీ ఎందుకంటే కేతువు ఉన్నాడు కదా సింహరాశిలో, సింహరాశిలో ఉండే కేతువు అంత నెలనివ్వడు, ఆపుతూ ఉంటాడు అనమాట. అందుకని తొందరపడి ఏదో ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు తెలిసిన కొంతమంది క్లయింట్స్ ఒకటేసారి 10 కోట్లు పెట్టి కొంటారు పేపర్ గోల్డ్. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే 10 కోట్లు పెట్టి కొన్నారనుకోండి, ఉదాహరణకి ఓ 10,000 పెరిగింది, ఏమైనట్టు అక్కడ ఈక్వల్ టు 1 కోటి రూపాయలు వచ్చినట్టు. అంతే, వన్స్ ఇయర్ విత్ ఇన్ 2-3 days లో వస్తుందంటే అది ఇది కాదు కదా. సో అట్లాగా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి ఈ 3 నెలల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 112, 110 వచ్చేసింది, ఇంకేమో 1.5కి వెళ్ళిపోతుంది అని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ మనీ ఏదో మీరు ల్యాండ్ మీద పెట్టుకోవడం, అది కూడా ఖాళీ ల్యాండ్లు, అపార్ట్మెంట్స్ వాటి మీద కాదు, పెట్టుకోవడం ది బెస్ట్. ఓకే, అయితే అలానే ఇంకో 3 yearsలో 3 lakhsకి వెళ్తుంది అన్నట్లు కూడా విన్నాం గురుగారు. అది ఛాన్స్ ఉందంటారా బంగారం? 3 years లోపల అంటే వెళ్ళే ఛాన్స్ ఉందండి, కానీ మరి 3 లక్షలు ఏం వెళ్ళదు, పరంగా అంతేం వెళ్ళదు. ఓకే, అది పెరుగుతుంది, బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. సో విన్నారు కదండి, బంగారం అలానే వెండి ఎప్పుడెప్పుడు పెరుగుతుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ప్రెసెంట్ అయితే మటుకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి బాగా కలిసి వస్తుందట. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా గురుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు, నమస్కారం. శ్రీమాత్రే నమః.